హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హరికృష్ణ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం డిఎస్సికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఏ స్టాండర్డ్లో ఉండబోతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 75వ భారతదేశ గణతంత్ర దినోత్సవ పరేడ్లో ముఖ్య అతిథిగా ఏ దేశ అధ్యక్షుడు పాల్గొన్నాడు? ఆన్సర్ బి, ఫ్రాన్స్. గుర్తుపెట్టుకోండి, 2024 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రెంచ్ అధ్యక్షుడైనటువంటి ఇమ్మాన్యుయల్ మాక్రాన్ హాజరు కావడం జరిగింది. అదేవిధంగా 2024 గణతంత్ర దినోత్సవ థీమ్ ఏమిటంటే వికసిత్ భారత్ మరియు భారత్ లోక్తంత్రాకి మాతృక. గుర్తుపెట్టుకోండి, 2024 గణతంత్ర దినోత్సవ థీమ్ ఏమిటంటే వికసిత్ భారత్ మరియు భారత్ లోక్తంత్రాకి మాతృక. నెక్స్ట్ వన్, 2024 అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ ఎవరికి లభించింది? ఆన్సర్ సి, బోత్ ఏ అండ్ బి. ఎర్ఫెన్బెక్ మరియు మైకెల్ ఆఫ్మ్యాన్కి ఇద్దరికీ కూడా 2024 అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ అనేది లభించింది. ఇక్కడ ఎర్ఫెన్బెక్ రాసిన కైరోస్ నవలను మైకెల్ ఆఫ్మ్యాన్ అనువదించడం జరిగింది. మూడో క్వశ్చన్, భారత్లో తొలి ఐఐటి శాటిలైట్ క్యాంపస్ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఆన్సర్ ఉజ్జయిని. ఈ ఉజ్జయిని ఎక్కడుందంటే మధ్యప్రదేశ్లో కలదు. 2024లో బ్రిటన్ రాజు 3వ చార్లెస్ చేతుల మీదుగా గౌరవ నైట్వుడ్ను అందుకున్న మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ సునీల్ భారతి మిట్టల్. గుర్తుపెట్టుకోండి, సునీల్ భారతి మిట్టల్ 2024లో బ్రిటన్ రాజు 3వ చార్లెస్ చేతుల మీదుగా గౌరవ నైట్వుడ్ను అందుకున్న మొదటి భారతీయుడు. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అరుణ్ అలగప్పన్. గుర్తుపెట్టుకోండి, కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరంటే అరుణ్ అలగప్పన్. నెక్స్ట్ వన్, 2024 ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య బాలరాముడి నుదిటిన ఎంత పరిమాణం మేర సూర్యకిరణాలు తాకాయి? ఆన్సర్ 58 మిల్లీమీటర్లు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏటా శ్రీరామనవమి సందర్భంగా రాముడికి ఇంత పరిమాణంలో సూర్యతిలకం దిద్దేలా ఆలయంలో దర్పణాలు కటకాల సహాయంతో ప్రత్యేక ఏర్పాటు చేశారు. 12 గంటల తర్వాత సూర్యతిలకం ఘట్టం ఆవిష్కృతమయ్యేలా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రపంచంలో మొట్టమొదటి వేద గడియారాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఉజ్జయిని, మధ్యప్రదేశ్. అదేవిధంగా భారత్లో తొలి ఐఐటి శాటిలైట్ క్యాంపస్ను కూడా ఉజ్జయిని, మధ్యప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ప్రారంభించిన 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహానికి ఏమని పేరు పెట్టారు? ఆన్సర్ సామాజిక న్యాయ మహాశిల్పం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. జూలై 1 నుంచి కొత్తగా అమల్లోకి వస్తున్న నూతన నేర న్యాయ చట్టాలు ఏవి? ఆన్సర్ భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం. ఈ 3 కూడా జూలై 1 నుంచి కొత్తగా అమల్లోకి వస్తున్న నూతన నేర న్యాయ చట్టాలు. నెక్స్ట్ వన్, ఏ 2 దేశాల మధ్య సముద్ర లక్ష్మణ పేరిట విశాఖపట్నం తీరంలో ద్వైపాక్షిక నావికాదళ విన్యాసాలు చేపట్టారు? ఆన్సర్ భారత్ మరియు మలేషియా. భారతదేశం యొక్క మొట్టమొదటి కేంద్ర నిధులతో ఆవు అభయారణ్యం ఏ రాష్ట్రంలో నిర్మించబడింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. గుర్తుపెట్టుకోండి, ఉత్తరప్రదేశ్లో మొట్టమొదటి కేంద్ర నిధులతో ఆవు అభయారణ్యం నిర్మించడం జరిగింది. నెక్స్ట్ వన్, స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు 2023లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, థామస్ కప్ 2024 విజేత ఎవరు? ఆన్సర్ చైనా. ఈ థామస్ కప్ అనేది బ్యాడ్మింటన్ టోర్నీకి సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చంద్రయాన్ 3 ప్రయోగ సమయంలో అంతరిక్ష వ్యర్థాలని ఢీకొట్టే పరిస్థితిని తప్పించుకోవడానికి చంద్రయాన్ 3 ప్రయోగం ఎన్ని సెకండ్లు ఆలస్యంగా జరిగింది? ఆన్సర్ 4 సెకండ్లు.
ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చంద్రయాన్-3 ప్రయోగ సమయంలో అంతరిక్ష వ్యర్థాలను ఢీకొట్టే పరిస్థితిని తప్పించుకోవడానికే 4 సెకండ్ల పాటు ఆలస్యంగా బయలుదేరింది. దీన్ని దేని ద్వారా అంచనా వేయడం జరిగిందంటే కొలిజన్ అండ్ లాంచ్ అవాయిడెన్స్. చంద్రయాన్-3 హ్యూమోనౌకను LVM-3 M4 ర్యాకెట్ ద్వారా జూలై 14, 2023 రోజున శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. నెక్స్ట్ వన్, 2024 సంవత్సరంలో G7 సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఇటలీ. ఈ సమావేశంలో ఇటలీ ప్రధాని జార్జియో మెలోని ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ G7 కంట్రీస్ ఏవేవో చూద్దాం. నెంబర్ 1 కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, ద యునైటెడ్ కింగ్డమ్, ద యునైటెడ్ స్టేట్స్. ఇవన్నీ కూడా G7 కంట్రీస్. అదేవిధంగా 51వ G7 సమావేశం ఎక్కడ జరుగుతుందంటే కెనడా. నెక్స్ట్ వన్, ఐ హ్యావ్ ది స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెటర్ స్టోరీ అనేది ఏ క్రికెటర్ యొక్క ఆత్మకథ? ఆన్సర్ రవిచంద్రన్ అశ్విన్. ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2024ను ఎక్కడ నిర్వహించారు? గుర్తుపెట్టుకోండి, IIT మద్రాస్లో ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2024ను నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఏ తేదీన ప్రపంచ ఎడారీకరణ కరువు నిరోధక దినోత్సవంగా జరుపుకుంటారు? ఆన్సర్ జూన్ 17. 2024 థీమ్ ఏమిటంటే భూమి కోసం ఐక్యత, మన వారసత్వం, మన భవిష్యత్తు. అదేవిధంగా ఇక్కడ మనం కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. 1995 నుంచి ప్రతి ఏడాది జూన్ 17వ తేదీ ఎడారీకరణ కరువుని ఎదుర్కోవడానికి ఐక్యరాజ్య సమితి సర్వసభ ఈ దినోత్సవాన్ని జరుపుతుంది. ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎడారీకరణ, కరువు గురించి అవగాహన పెంచడం, వాటిని ఎదుర్కోవడానికి పద్ధతులను వ్యాప్తి చేయడం. ఏ దేశం విదేశీ విద్యార్థులకు 2024 సెప్టెంబర్ నెల నుంచి విద్యా సంస్థ ప్రాంగణం వెలుపల వారానికి 24 గంటలు మాత్రమే పని చేసుకునేందుకు వీలు కల్పించే నిబంధనను అమలులోకి తీసుకురానుంది? ఆన్సర్ సి కెనడా. గ్రామ పంచాయతీలకు జీవిత సాధారణ బీమా సేవలను విస్తరించడం తప్పనిసరి చేస్తున్నట్లు IRDAI ప్రకటించింది. IRDAI అనగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ఏ సంవత్సరానికల్లా బీమా లక్ష్యాన్ని చేరడంలో భాగంగా IRDAI ఈ నిర్ణయం తీసుకుంది. ఆన్సర్ 2047వ సంవత్సరం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.